మనిషి శరీరం అంటే ఒక లివింగ్ ఎలక్ట్రిక్ పవర్ హౌస్ లాంటిది. మనం ఊహించకపోయినా మన శరీరం లోపల ప్రతి క్షణం కరెంటు ఉత్పత్తి అవుతుంది. మెదడులోని న్యూరాన్లు ఫైరింగ్ అవుతూ సుమారు 20 వాట్ల శక్తి వాడతాయి. అంటే ఒక ల్యాప్టాప్ పవర్ లాంటిది. గుండెలో సహజ ఫేస్ మేకర్ చిన్న ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఇస్తూ గుండె కొట్టుకునేలా చేస్తుంది. అది 2 వాట్స్ మాత్రమే వాడుతుంది. అంటే ఒక వాచ్ కి యూజ్ చేసే అంత పవర్. మన కండరాలను కదలిక సమయంలో 20 నుండి 30 వాట్స్ వరకు శక్తి వాడతాయి. ఇది ఒక టాయ్ కార్ నడిపే అంత పవర్. నరాలు మైక్రో కరెంట్ తో మెదడు నుంచి శరీరానికి సిగ్నల్స్ తీసుకెళ్తాయి. చర్మం కూడా చిన్న ఎలక్ట్రిక్ మార్పులు చూపుతుంది. అందుకే లైట్ డిటెక్టర్లు మన ఎమోషన్స్ పట్టేస్తాయి. ఇక కళ్ళల్లో లైట్ పెడితే ఫోటో కరెంట్ వస్తుంది. చెవులు శబ్దాన్ని కరెంట్ గా మార్చేస్తాయి. ఎముకలు ఫిజియో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ తో కరెంట్ ఇస్తాయి. రక్తంలో అయాన్ల కదలిక కూడా చిన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ సృష్టిస్తుంది. మొత్తం మీద చూస్తే మనిషి శరీరం ఒక జీవన ఎలక్ట్రానిక్ సిస్టమ్. మన శరీరం రోజు సగటు 100 వాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒక లైట్ బల్బ్ వెలిగేంత శక్తి. మెదడు కంప్యూటర్ లా, గుండె బ్యాటరీలాగా, కండరాలు మోటార్లాగా, కళ్ళు కెమెరా సెన్సర్స్ లాగా, చెవులు మైకుల్లా పనిచేస్తాయి. నిజంగా ఇది ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన ఇంజనీరింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.